అమ్మా సమంత. తాతయ్య చిన్న తాతయ్య. అమ్మా సమంత. చిన్న తాతయ్య. నా కోసమే వచ్చావా అమ్మా? అవును తాతయ్య. నీకు సూర్యకి పెళ్ళైపోతుంది అనుకున్నానమ్మా నేను. కానీ ఏం చేస్తావు చిన్న తాతయ్య, నా తలరాత అలా ఉంది. అన్ని విషయాల్లో నన్ను నమ్మిన నా బావ నేను చెప్పకుండానే నన్ను అర్థం చేసుకునే నా బావ, నేనేంటో తెలిసిన నా బావ కనీసం నా మాటని కూడా వినకుండా కళ్ళకు కనిపించింది నిజమని నమ్మి తనకు నేనేం కానని తాళి కట్టకుండానే వెళ్ళిపోయాడు. చెప్పలేనంత ప్రేమ ఉన్న చోట ఆపలేనంత ద్వేషం కలిగినప్పుడు నేనేం చేయగలను చిన్న తాతయ్య? ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా ఆఖరి కోరిక చెప్పుకునే అవకాశం ఇస్తారు. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేకపోయినా అసలు వినే ప్రయత్నం కూడా చేయకపోతే ఎలా ఉంటుంది తాతయ్య? సడన్ గా బావకి నేను అంత కాని దానిని అయిపోయానా? నన్ను ఒక శత్రువులా చూస్తున్నాడు, దాన్నే తట్టుకోలేకపోతున్నాను. ప్రేమించాను తాతయ్య, ఎలా పోగొట్టుకోగలను? బాధపడకమ్మా, బాధపడకు. ధైర్యంగానే ఉంటాను చిన్న తాతయ్య. ఇలా నన్ను అర్థం చేసుకునే వాళ్ళని చూసినప్పుడే తట్టుకోలేకపోతున్నాను. నిజమేంటో తెలియాలి చిన్న తాతయ్య. మన కుటుంబం మొత్తానికి జరిగిన నిజం తెలియాలి. డాడ్ నాకంతా చెప్పారు. జరిగిందంతా నీకు తెలుసని పెళ్లి రోజున మీరు గాయాలతో ఏదో చెప్పడానికి ప్రయత్నించినప్పుడే నాకు అర్థమైంది. తెలిసింది నేను చెప్పినా నన్ను నమ్మే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. నువ్వు చెప్తే నమ్ముతారన్న నమ్మకం నాకుంది తాతయ్య. నిజాన్ని బ్రతికించు తాతయ్య, నా జీవితాన్ని నిలబెట్టు. నా మీద పడిన నింద నీ మాటతో పోవాలి.